Good morning, students. Today we will discuss our fifth chapter in mathematics of 7th class, that is triangle and its properties. So we will discuss example 1. So ఇక్కడ చూడండి నాన్న, ఒకవేళ ట్రయాంగిల్కి మనకు త్రీ సైడ్స్ ఉంటాయి. ఆ త్రీ సైడ్స్ లెన్స్ మనకు 6 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ అండ్ 8 సెంటీమీటర్స్గా ఇచ్చిండు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని అంటే, మనము ఈ లెంత్ ఉన్న సైడ్స్ తీసుకుంటే యాక్చువల్గా ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా అవ్వదా అంటే ఇక్కడ ఒక నెసెసరీ కండిషన్ ఉంటుంది నాన్న. సో ఇప్పుడు ఫస్ట్ దీన్ని సైడ్ ఏబి అంటే ఇక్కడ మీకోసం ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. సో ఏబి అండ్ బీసీ. సో ఏబి ఒక సైడ్ అవుతుంది, బీసీ ఒక సైడ్ అవుతుంది, సిఏ ఈజ్ అనదర్ సైడ్. So if AB is 6 centimeters and BC is 5 centimeters and CA is 8 centimeters, so the necessary condition should be the sum of any two sides should be greater than the third side. అని అంటే మీరు ఇక్కడ ఏబీని బీసీని యాడ్ చేశారు అనుకోండి, ఏవైనా రెండు సైడ్స్ని యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ అంటే మనకు 6 + 5 = 11, దట్ ఈస్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. థర్డ్ సైడ్ ఏముంది బెట, మనకు 6, 5ని యాడ్ చేసినాము, యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ 11 ఏదైతే ఉందో దట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. అంటే మనం యాడ్ చేయని సైడ్ ఉంటుంది కదా, దానికన్నా ఎక్కువ ఉండాలి. అండ్ నెక్స్ట్ టేక్ అవుట్ అంటే బీసీ అండ్ సిఏ, వాటిని యాడ్ చేసినా కూడా solution is greater than the third side, that is AB. So next CA AB, CA ABని యాడ్ చేస్తున్నారు అంటే CA అంటే ఇది 8 centimeters, AB అంటే 6 centimeters. If you add these two, the solution is 14 and that is greater than the third side, that is 5. If sum of lengths of any two sides, so ఇక్కడ చూడండి, this is the property అన్నమాట, this is the necessary condition. The sum of lengths of any two sides is greater than the third side, then the triangle is పాసిబుల్. సో ఆ రకంగా మనకు ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఇప్పుడు ఫస్ట్ ఇది ఏబీగా తీసుకోండి, బీసీగా తీసుకోండి, సిఏగా తీసుకోండి. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఏబి బీసీ సిఏ, ఏబి బీసీని యాడ్ చేయండి. ఏబి బీసీని యాడ్ చేస్తే నాకు ఆన్సర్ 7 వచ్చింది, అది థర్డ్ సైడ్ అంటే ఏసీ కన్నా గ్రేటర్గా ఉంది. సో నెక్స్ట్ బీసీ సిఏని యాడ్ చేశాను. సో 5 + 4 అంటే 9, అంటే వచ్చిన ఆన్సర్ అనేటిది ఈ సైడ్ కన్నా ఎక్కువ ఉంది, థర్డ్ సైడ్ కన్నా ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ సిఏ అండ్ ఏబి అంటే ఎనీ టూ సైడ్స్ తీసుకుంటే వాటి యొక్క సమ్ అనేటిది థర్డ్ సైడ్ కన్నా అంటే యాడ్ చేసిన సైడ్స్ కాకుండా ఒక సైడ్ మిగిలిపోతుంది కదా, దానికన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు అలా ఈ కండిషన్స్ అన్నింటినీ సాటిస్ఫై చేస్తే అప్పుడు అదే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది స్టూడెంట్స్. సో దిస్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద మైండ్. ఇది ఎక్సర్సైజ్ 1. నెక్స్ట్ ఆల్టిట్యూడ్ అంటే ఏంటంటే హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో యాక్చువల్లీ వాట్ ఈస్ ద ఆల్టిట్యూడ్ మీన్స్, సో ఆల్టిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ వర్టెక్స్ అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ ద ట్రయాంగిల్. Altitude is nothing but what nana, it is a line segment. So మీరు ఏ వర్టెక్స్ నుంచెలైనా డ్రా చేయొచ్చు దీన్ని. సో ఏ వర్టెక్స్ నుంచెలైనా డ్రా చేయొచ్చు. సో మీరు అపోజిట్ సైడ్కి ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేయాలి. సో దట్ షుడ్ బి పర్పెండిక్యులర్, ఓకేనా, దట్ షుడ్ బి పర్పెండిక్యులర్ అంటే 90 degrees చేయాలి. ఈ అంటే ఒక వర్టెక్స్ నుంచి వెళ్ళి పాస్ కావాలి, అపోజిట్ సైడ్తో 90 degrees అంటే ఇట్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ద అపోజిట్ సైడ్, దెన్ దట్ ఈస్ కాల్డ్ వాట్ నాన్న, ఆల్టిట్యూడ్. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి, ఆల్టిట్యూడ్ అంటే ఏంటి అంటే ఆల్టిట్యూడ్ రిప్రజెంట్స్ ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఆల్టిట్యూడ్ అంటే ఏంటి అంటే అదొక లైన్ సెగ్మెంట్. ఆ లైన్ సెగ్మెంట్ ఒక వర్టెక్స్ నుంచి పాస్ అవుతూ అపోజిట్ సైడ్కి అంటే ఆ వర్టెక్స్కి ఉన్న అపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. పర్పెండిక్యులర్గా ఉండడం అని అంటే 90 degrees చేస్తుందన్నమాట. సో అండ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద మీడియన్ ఆఫ్ ద ట్రయాంగిల్ నాన్న. మీడియన్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఇది కూడా వర్టెక్స్ నుంచి వెళ్ళి పాస్ అవుతుంది. సో ఆల్టిట్యూడ్ ఏమవుతుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది. మీడియన్ ఏమవుతుంది అని అంటే ఇది ఒక లైన్ సెగ్మెంట్ పాసింగ్ త్రూ వన్ ఆఫ్ ద వర్టిసెస్ అండ్ టచింగ్ ద అపోజిట్ సైడ్ ఎట్ ఇట్స్ మిడ్ పాయింట్. అంటే అపోజిట్ సైడ్కి ఆ వర్టెక్స్కి ఉన్న అపోజిట్ సైడ్కి మిడ్ పాయింట్లో టచ్ అయ్యే లైన్ సెగ్మెంట్ అనేటిది మీడియన్ అవుతుంది. ఓకే, సో ఇలా మనము 3 మీడియన్స్ గీయవచ్చు. ఆ 3 మీడియన్స్ యొక్క సెంటర్ని మనం ఏమంటామంటే సెంట్రాయిడ్ అంటాము, సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాము. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ 2 చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏడి ఉందండి. సో ఏడి ఈజ్ నథింగ్ బట్ వాట్ నానా,
వర్టెక్స్ నుంచి పాస్ అవుతుంది, అపోజిట్ సైడ్కి మిడ్ పాయింట్లో టచ్ అవుతుంది అని అంటే అది మీడియన్ అవుతుంది. సో ఐ హ్యావ్ రిటన్ హియర్, నో నీడ్ టు స్పాయిల్ ద టెక్స్ట్ బుక్. సో ఏడి అనేది మీడియన్ అవుతుంది. సో నెక్స్ట్ ఏఈని చూసినట్టయితే ఇట్ ఈస్ ద లైన్ సెగ్మెంట్ అగైన్ పాసింగ్ త్రూ ద వర్టెక్స్ అండ్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ బికాజ్ ఇట్ ఈస్ మేకింగ్ 90 degrees హియర్. సో అట్లా చేసేది ఏమవుతుంది నాన్న అని అంటే అది ఆల్టిట్యూడ్ అవుతుంది. సో ఏఈ అనేటిది ఆల్టిట్యూడ్. సో ఐ హ్యావ్ రిటన్ హియర్ ఏఈ అనేటిది ఆల్టిట్యూడ్. సో నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారంటే నేమ్ ద ట్రయాంగిల్ ఇన్ విచ్ 2 ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ 2 ఆఫ్ ఇట్స్ సైడ్స్ అని అన్నారు. సో అంటే ఒక ట్రయాంగిల్కి ఓకేనా, సో 2 ఆల్టిట్యూడ్స్ అంటే 2 హైట్స్, అవి 2 సైడ్స్ కావాలి అని అంటాం. సో అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి పాసిబుల్ అవుతుంది. ఎందుకు అని అంటే దిస్ రిప్రజెంట్స్ వాట్ నానా, ఒకటి మనకు వర్టెక్స్ నుంచి పాస్ అవ్వాలి ఓకేనా, పర్పెండిక్యులర్ లైన్గా ఉండాలి. సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఓకేనా, సో ఈ సైడ్ నెక్స్ట్ ఇగో ఈ సైడ్ కూడా చూడండి. సో ఈ సైడ్ కూడా చూసినట్టయితే ఇది కూడా ఒక వర్టెక్స్ నుంచి పాస్ అవుతుంది, పర్పెండిక్యులర్గా 90 degrees చేస్తుంది. కాబట్టి ఈ 2 సైడ్స్ కూడా ఆల్టిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తాయి ఈ ట్రయాంగిల్కి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ద ఆన్సర్ ఓకేనా. వేర్ 2 ఆల్టిట్యూడ్స్ ఆర్ 2 సైడ్స్ ఫర్ దిస్ ట్రయాంగిల్, అంటే 2 ఆల్టిట్యూడ్స్ 2 సైడ్స్ అయ్యాయన్నమాట దీనికి ఓకేనా. సో ద ఆన్సర్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో నెక్స్ట్ డస్ ఏ మీడియన్ ఆల్వేస్ లై ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ట్రయాంగిల్, అంటే మీడియన్ అనేది ఎప్పుడు ట్రయాంగిల్ లోపలనే ఉంటుందా అని అంటే ఎస్. డస్ అన్ ఆల్టిట్యూడ్ ఆల్వేస్ లై ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ట్రయాంగిల్, ఎస్. ద ఆన్సర్ ఈజ్ ఎస్. ఆల్టిట్యూడ్ కూడా లోపలే ఉంటుంది, మీడియన్ కూడా లోపలే ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్ అపోజిట్ టు వర్టెక్స్ వై ఇన్ ట్రయాంగిల్ XYZ. సో ఇక్కడ ఫస్ట్ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ XYZ అనే ట్రయాంగిల్ వేసుకోవాలి ఓకేనా. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, XYZ అనే ట్రయాంగిల్ వేసుకున్నాను. సో దీంట్లో ఓకేనా Y అనే వర్టెక్స్ అనేది Y అనే వర్టెక్స్ అనేటిదంటే ఏంటిదనంటే సో ఇది Y వర్టెక్స్ అవుతుంది, అంటే ఈ పాయింట్ ఓకేనా, ఈ లైన్స్ని జాయిన్ చేసే ఈ 2 లైన్స్కి కామన్ ఎండ్ పాయింట్ అనేటిది Y. సో ఈ Y అనేది వర్టెక్స్ అవుతుంది. ఈ వర్టెక్స్కి అపోజిట్గా అంటే ఎదురుగా ఉన్న సైడ్ ఏంటిది నాన్న, ఎదురుగా ఉన్నది అపోజిట్ సైడ్ అవుతుంది. సో XZ ఈజ్ ద అపోజిట్ సైడ్ టు వర్టెక్స్ Y అన్నమాట. సో నెక్స్ట్ రైట్ ద యాంగిల్ అపోజిట్ టు సైడ్ PQ ఇన్ ట్రయాంగిల్ PQR. మనం ఏం రాయాలి, యాంగిల్ రాయాలి. దేనికి ఏ యాంగిల్ రాయాలి అని అంటే PQ అనే సైడ్కి అపోజిట్లో ఉన్న యాంగిల్ని రాయాలి ఇన్ ద ట్రయాంగిల్ PQR. సో ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ ద ట్రయాంగిల్ PQR బెటా. సో దీంట్లో సైడ్ PQ ఏది, ఇది. సో దిస్ ఈజ్ ద సైడ్ PQ. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ద యాంగిల్ అపోజిట్ టు ద సైడ్ PQ, సో ఈ సైడ్కి అపోజిట్ ఉన్న యాంగిల్ ఏమవుతుంది, యాంగిల్ R. యాంగిల్ R బికమ్స్ ద అపోజిట్ యాంగిల్ టు సైడ్ PQ అనమాట. సో నెక్స్ట్ రైట్ ద వర్టెక్స్ అపోజిట్ టు సైడ్ AC ఇన్ ట్రయాంగిల్ ABC. మనం ఇప్పుడు మళ్ళీ వర్టెక్స్ రాయాలి. దేనికి ఏ వర్టెక్స్ రాయాలి అంటే AC అనే సైడ్కి అపోజిట్ ఉన్న వర్టెక్స్ని రాయాలి. దేనికి అంటే ట్రయాంగిల్ ABCకి ఓకేనా. సో ఇప్పుడు ట్రయాంగిల్ ABCని చూసినట్టయితే ఇది మన ట్రయాంగిల్ ABC బెట. సో నెక్స్ట్ దాంట్లో B అనేది అంటే సైడ్ AC ఏది, ఇది. దానికి అపోజిట్ ఉన్న వర్టెక్స్ ఏముంది నాన్న, ఇది ఓకేనా. సో వర్టెక్స్ B ఈజ్ అపోజిట్ టు సైడ్ AP. నాన్న ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ద ట్రయాంగిల్ నేర్చుకుందాం మనము. సో ఇక్కడ 2 ప్రాపర్టీస్ ఉంటాయి, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనకు ఒక ట్రయాంగిల్ 3 యాంగిల్స్ని ఫామ్ చేస్తుంది. సో వీటిని ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు ఓకేనా. సో ఇక్కడ మన ప్రాపర్టీ ఏంటి అని అంటే ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆల్వేస్ 180 degrees ఉంటుంది నాన్న. సో ఇంకొక ప్రాపర్టీ ఏంటిదంటే ఇప్పుడు ట్రయాంగిల్కి బయట ఫామ్ అయ్యే యాంగిల్, అంటే ఈ సైడ్ని నేను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ నాకు ఒక యాంగిల్ వస్తుంది. ఈ యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుందంటే సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, అంటే దీనికి అపోజిట్గా ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ అంటే లోపల ఉండే యాంగిల్స్ యొక్క సమ్కి, అంటే వీటి రెండింటిని యాడ్ చేస్తే ఈ బయట యాంగిల్ వస్తుందన్నమాట. ఓకే మై డియర్ స్టూడెంట్స్, అన్న ఇక్కడ ఎక్సర్సైజ్ 3 చూడండి. ఫస్ట్ బిట్లో
మనకు 2 యాంగిల్స్ ఇచ్చారు, థర్డ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో వాట్ ద ప్రాపర్టీ వి యూజ్ ఇస్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఇవి మూడింటిని యాడ్ చేస్తే 180 వస్తుంది కాబట్టి ఓకేనా, మీరు ఈజీగా ఎక్స్ వాల్యూని యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఐ హ్యావ్ డన్ సొల్యూషన్ ఫర్ దట్. సో ఇక్కడ కూడా మీకు ఈ రకంగా ఉంది, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఎప్పుడైనా ఈ బాక్స్ లాగా కనబడితే అది పర్పెండిక్యులర్గా, అంటే ఈ సైడ్ అనేది పర్పెండిక్యులర్గా 90 డిగ్రీస్ చేస్తూ ఉంది అన్నట్టు. సో ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ఎప్పుడు కానీ బాక్స్ కనబడితే అక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 90 ఉంది, 30 ఉంది. ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయడానికి యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ కూడా అంటే ఒక ట్రయాంగిల్లో మీకు 2 ఇంటీరియర్ యాంగిల్స్ తెలిసాయి, థర్డ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేయాల్సిందే. ఓకేనా. సో ఇక్కడ చూడండి అసలు యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటే ఏంటి, దాన్ని ఎలా అప్లై చేస్తామనేది. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఫిగర్కి చూసుకున్నట్టయితే సో లోపల ఉన్న యాంగిల్స్ ఏంటి నాన్న, ఒకటి x డిగ్రీస్, దాని వాల్యూ ఇవ్వలేదు, ఇంకొకటి 50 డిగ్రీస్ ఇచ్చారు, ఇంకొకటి 60 డిగ్రీస్ ఇచ్చారు. వీటి మూడింటిని యాడ్ చేస్తే 180 వస్తుందని మనకు తెలుసు. సో హియర్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యాడ్ 50 అండ్ 60. సో ద ఆన్సర్ ఈజ్ 110 ప్లస్ 110ని ఇటు సైడ్ పంపిస్తే ఇఫ్ యూ సెండ్ ఇట్ టు ద రైట్ సైడ్ అదేమవుతుంది, మైనస్ 110 అవుతుంది. అంటే మనకు ఎక్స్ వాల్యూ ఏమవుతుందన్న 180లోకి వెళ్ళి 110 తీసేస్తే 70 వస్తుందన్నమాట అకార్డింగ్ టు ద యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఓకేనా. సో ఆ రకంగా మీరు మిగతా 2 యాంగిల్స్ని కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ బిట్లో చూడండి. ఓకేనా. సో సెకండ్ బిట్లో కూడా మనకు ఐ విల్ డిస్కస్ వీటిని కూడా మీరు అలాగే ఫైండ్ అవుట్ చేయొచ్చు స్టూడెంట్స్. సో సారీ, ఫస్ట్ బిట్లో ఇది 90, ఇది 30 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 180 తీసుకోండి, అందులోకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, ఇందులో కూడా x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ బిట్లో చూడండి ఎక్స్టీరియర్ యాంగిల్ ఉంది. ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ చూడగానే మనకు ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ గుర్తుకు రావాలి. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏదైతే ఉంటుందో దానికి అపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ చేస్తే, అంటే ఎక్స్ని 50కి యాడ్ చేస్తే దాని వాల్యూ 120కి ఈక్వల్ అవుతుందన్నమాట. ఓకేనా స్టూడెంట్స్. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్, దాని నుంచి ఎక్స్ వాల్యూ మనకి ఏమొచ్చింది 15 అటు పంపించేస్తే ఎక్స్ వాల్యూ 70 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ, సో ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, సో ఎక్స్ వాల్యూ మనకు 70 డిగ్రీస్ వచ్చింది. సో ఇది 70 డిగ్రీస్, ఇది 50 డిగ్రీస్. మీరు థర్డ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో థర్డ్ యాంగిల్ y ఉంది. సో సమ్ ఆఫ్ దీస్ యాంగిల్స్ ఏమవుతుంది అకార్డింగ్ టు ద యాంగిల్ సమ్ ప్రాపర్టీ 180 అవుతుంది. సో 180 అవుతుంది కాబట్టి సో 70 ప్లస్ 50 ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 180 అవుతుంది కాబట్టి 70 ప్లస్ 50 ఈజ్ 120. 120ని అటు పంపిస్తే మైనస్ 120 అవుతుంది. సో 180లోకి వెళ్ళి 120 తీసేస్తే 60 డిగ్రీస్ అవుతుంది. సో y డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు y అనేది ఎంత వచ్చింది అని అంటే 60 డిగ్రీస్. ఈ రకంగా x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ సెకండ్ ప్రాబ్లం చెప్పేస్తున్నాను. సో ఇవి 2 అపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ మీకు ఈ యాంగిల్ తెలుసు, ఈ యాంగిల్ తెలుసు. సో యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఈ 3 యాంగిల్స్ యొక్క సమ్ 180 అవుతుంది. ఓకేనా. సో 80 ప్లస్ 50 ఈజ్ 130, 130 అటు పోతే మైనస్ 130. సో y వాల్యూ ఇస్ 50. సో x వాల్యూ ఇక్కడ 80, y వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 50. సో నెక్స్ట్ ఇక్కడ కూడా థర్డ్ ఫిగర్లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో మనకు ఇక్కడ 102 ప్లస్ 38 140 వచ్చింది. 140 అటు పోతే మైనస్ 140. సో x ఈజ్ ఈక్వల్స్ టు 40 డిగ్రీస్. సో నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో మీరు చూడవలసింది, అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎప్పుడూ ఒక యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా. ఇంకొకటి ఒక అక్యూట్ యాంగిల్ ఇచ్చారు, అది 30 డిగ్రీస్. ఫైండ్ ద థర్డ్ యాంగిల్ అన్నారు. ఇక్కడ కూడా మీరు యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే, అంటే ట్రయాంగిల్ లోపల ఉన్న 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే దాని వాల్యూ 180కి ఈక్వల్ అవుతుంది. 90 ప్లస్ 30 ఈజ్ 120, 120 అయిపోతే మైనస్ 120 అవుతుంది. ఎక్స్ వాల్యూ 60 అవుతుంది. సో నెక్స్ట్ ఒకసారి సిక్స్త్ ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్. సో వాట్ ఈస్ ద సిక్స్త్ ప్రాబ్లం వి విల్ డిస్కస్ హియర్. సో ఇన్ ద సిక్స్త్ ప్రాబ్లం ద యాంగిల్స్, సారీ ఇక్కడ మనము
థర్డ్ ఫోర్త్ డిస్కస్ చేసాము, ఫిఫ్త్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. ఏ ట్రయాంగిల్ కెన్ హ్యావ్ 2 రైట్ యాంగిల్స్. నో, దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఏ ట్రయాంగిల్ కెన్ హ్యావ్ 2 acute angles. yes, this is right. A triangle can have 2 obtuse angles. no, wrong. Each angle of a triangle can be less than 60 degrees. no, that is wrong. సో ఇక్కడ మనకు రేషియోలో ఇచ్చారు స్టూడెంట్స్, 6th క్వశ్చన్. సో రేషియోలో ఉన్నవి ఎలా తీసుకోవాలి అంటే 1 ఉంటే 1 into xగా, 2xగా, 3xగా తీసుకోవాలి. అవి 3 యాంగిల్స్ అవుతాయి. ఆ 3 యాంగిల్స్ యొక్క సమ్ ఏమవుతుంది, 180 degrees అవుతుంది. ఆ రకంగా మీరు 3 యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్, సో x 2x 3x అంటే రేషియో 1:2:3 ఉంది కదా, వాటిని రేషియో నుంచి తీసేస్తే యాంగిల్స్ x 2x 3x అవుతాయి. వీటి సమ్ 180 అవుతుంది. సో 6x = 180, x వాల్యూ 30 వచ్చింది. సో దాన్ని మనము ఈ x 2x 3xలో సబ్స్టిట్యూట్ చేస్తే x ఏమో 30, 2x అంటేనేమో 2 into 30, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ నాన్న 60 degrees. సో నెక్స్ట్ 3x అంటే 3 into మనకు x వాల్యూ 30 వచ్చింది కాబట్టి 3 into 30 అంటే 90 degrees. ఓకేనా. సో దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ద 6th వన్. సో 7th వన్ చూడండి. సో ఈ క్వశ్చన్లో మనము నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాము. దీంట్లో ఇచ్చిన డేటా ఏంటి అంటే, సో డిఈ అనే లైన్ బీసీ అనే లైన్కి ప్యారలల్ అంట. సో ప్యారలల్ అయితే మనము ఎక్కడుంది ఎక్స్ వై జెడ్ ఈ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు ప్యారలల్ లైన్స్ని మీట్ చేసే లైన్ ఇది కాబట్టి, సో మనకు తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఓకేనా, సో కరెస్పాండింగ్ యాంగిల్స్ ప్రకారము ఇది దీనికి ఈక్వల్ అవుతుంది. మనం లాస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసాం స్టూడెంట్స్, వై అనేది 50 degreesకి ఈక్వల్ అవుతుంది. అంటే వై వాల్యూ వచ్చేసింది అన్నమాట. సో వై వాల్యూ వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ 30 తెలుసు, 50 తెలుసు. ఈ ట్రయాంగిల్లో ఎక్స్ వాల్యూ తెలియాలి అని అంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేసినట్టయితే, సో ఇక్కడ చూడండి 30 + 50 ఇది ఆల్రెడీ తెలిసింది. y = 50 ఎందుకు అని అంటే, ఇవి మనము ట్రాన్స్వర్జల్గా తీసుకుంటే ఇవి కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. సో కరెస్పాండింగ్ యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి అంటే 50 వైకి ఈక్వల్ అవుతుంది. సో y కూడా 50 అయిపోతుంది స్టూడెంట్స్. సో 30 + 50. సో ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ రావాలి అంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాం ఈ ట్రయాంగిల్కి మాత్రమే. ఏ ట్రయాంగిల్కి, ట్రయాంగిల్ డిఈ అనే ట్రయాంగిల్కి యాంగిల్ సమ్ యూజ్ చేస్తే సో వీటి యొక్క సమ్ 180 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది అని అంటే 100 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ 100 వచ్చింది కదా స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇవి రెండు కూడా కరెస్పాండింగ్ సైడ్స్ అవుతాయి. అంటే ఎక్స్ ఎంత ఉంటుందో జెడ్ కూడా అంతే ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ అంటే జెడ్ కూడా 100 degrees వచ్చేసింది మనకి ఆన్సర్. సో ఇఫ్ యూ సీ దిస్ సొల్యూషన్, మనకి ఇక్కడ ఏబిడి అనేది ఏ, ఇది బి, ఇది డి. ఓకేనా. అంటే ఈ యాంగిల్ అనేటిది ఈ ట్రయాంగిల్లో = 3 times ఆఫ్ డిఏబి అని అంటే డిఏబి అంటే ఈ యాంగిల్, ఇక్కడున్న యాంగిల్ ఓకేనా ఎంత ఈక్వల్ అంటే ఈ యాంగిల్కి 3 మల్టిప్లై చేస్తే వచ్చేది ఈ యాంగిల్ అన్నమాట. ఆ రిలేషన్ ఇచ్చిండు. సో నెక్స్ట్ ఏంటిది బీడీసీ 96 ఇచ్చిండు, అది మనకు ఫిగర్లో ఇచ్చిండు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన యాంగిల్ ఏంటంటే ఏబిడి. అంటే మనం ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకున్న రిలేషన్ ఏంటి అంటే ఈ యాంగిల్ని సో ఈ యాంగిల్ మీకు తెలియదు, కాకపోతే లీనియర్ పేర్ కనుక మీకు తెలిసినట్టయితే ఈ యాంగిల్ని యాడ్ చేస్తే 180 degrees వస్తుంది. ఏమొస్తుంది, 180 degrees వస్తుంది. సో దాని నుంచి వెళ్ళి ఇక్కడ చూడండి దాని సొల్యూషన్. అంటే ఈ యాంగిల్ని యాడ్ చేస్తే 180 degrees వస్తుంది. సో నాకు ఈ యాంగిల్ రావాలి అని అంటే ఈ 96 నటు పంపిస్తే కనుక నాకు 84 degrees వచ్చింది. అంటే ఇది ఎంత వచ్చింది, నాకు 84 degrees వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ రిలేషన్ ఉంది. అంటే ఇది ఎక్స్ అయితే ఇది 3x అవుతుంది. అంటే ఈ యాంగిల్కి 3 మల్టిప్లై చేస్తే నాకు ఇక్కడ యాంగిల్ వస్తుంది. సో నేనేం తీసుకున్నాను, ఇక్కడ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి. అంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఎంత అంటే 180కి ఈక్వల్. సో యాంగిల్ డి ప్లేస్లో 84 తీసుకున్నాను. నాకు రిలేషన్ ఏముంది ఇక్కడ, యాంగిల్ ఏబిడి = 3 times ఆఫ్ యాంగిల్ డిఏబి.
యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ యాంగిల్ డిఏబి. ఇక్కడ డిఏబి ఉంది, 3 డిఏబి ఉంది, ఇక్కడ డిఏబి ఉంది, అంటే మొత్తం 4 డిఏబి ప్లస్ 84 ఈజ్ ఈక్వల్స్ టు 180. ఈ 84 అటుపోతే -84 అవుతుంది. సో 4 అటు పంపిస్తే ఏమవుతుందని డివైడ్ అవుతుంది. సో 24 ఈజ్ ద ఆన్సర్. సో డిఏబి 24 వచ్చింది. సో డిఏబి 24 వస్తే మనకున్న రిలేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏబిడి వాల్యూ అంటే యాంగిల్ బి ఎంత వచ్చింది అని అంటే 72 డిగ్రీస్ వచ్చింది. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ క్లియర్లీ, నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ యాంగిల్ పి అనేది 2Qకి ఈక్వల్ అంట, యాంగిల్ 2R అనేది 3Qకి ఈక్వల్ అంట. క్యాల్కులేట్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ PQR అని అన్నారు. సో ఇఫ్ యూ సీ దట్, ఇక్కడ చూడండి సొల్యూషన్. సో ఇంకా డైరెక్ట్గా సొల్యూషన్స్ చెప్తాను స్టూడెంట్స్. సో యాంగిల్ P ఈజ్ ఈక్వల్స్ టు 2Q అంటే నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, నెక్స్ట్ యాంగిల్ 2R ఈజ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ Q అని ఇచ్చారు. అంటే జనరల్గా మనకు ఉన్న ఐడియా ఏంటి, యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్స్ టు 180. కానీ P అనేది 2Qకి ఈక్వల్ కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. యాంగిల్ R అనేది 2 అటు పంపిస్తే 3/2 Qకి ఈక్వల్. సో ఇప్పుడు వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే ఇది ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి. సో ఎల్సిఎం 2 అవుతాయి, ఇది 4Q అవుతుంది, ఇది 2Q అవుతుంది, ఇది 3Q అవుతుంది. వీటి సమ్ 9Q అవుతుంది. ఈ 2 అటు పోతే మల్టిప్లై అవుతుంది. సో ఇప్పుడు 9Q వాల్యూ ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మనకు Q వాల్యూ కావాలి కాబట్టి 9 అటు పంపిస్తే డివైడ్ చేస్తుంది. 9 1s 9 40s. సో Q వాల్యూ 40 వచ్చింది కాబట్టి సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే P వాల్యూ ఏమవుతుందని 80 అవుతుంది. ఏమవుతుంది, సో ఇక్కడ చేశాను, P వాల్యూ 80 అవుతుంది. అంటే 2 ఇంటూ యాంగిల్ Q మనకు 40 వచ్చింది కాబట్టి 2 40s 80. సో నెక్స్ట్ యాంగిల్ R వాల్యూ ఏమవుతుందంటే 3/2 ఆఫ్ యాంగిల్ Q. సో 2 ఇంటూ 40 అవుతే 2 1s 220s. సో ఆన్సర్ ఏమైంది అని అంటే 320s 60 అయింది మై డియర్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ మీరు 10th క్వశ్చన్ని చూసినట్టయితే, సో మళ్ళీ రేషియో ఇచ్చిండు. సో రేషియో ఇస్తే ఎట్లా తీసుకోవాలి, x 4x 5x వీటిని యాడ్ చేస్తే 180 వస్తుంది. సో ఆ రకంగా ఫైండ్ అవుట్ చేసేయండి. సో నెక్స్ట్ అక్యూట్ యాంగిల్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో అంటే రైట్ యాంగిల్లో 90 డిగ్రీస్ పోగా మిగతా 2 యాంగిల్స్ అక్యూట్ యాంగిల్స్ అవుతాయి. సో ఆ యాంగిల్స్ యొక్క సమ్ అంటే వీటి సమ్ ఎంత అవుతుంది, ఇండైరెక్ట్గా వాడు ఎంత ఇచ్చిండు, 90 డిగ్రీస్ ఇచ్చిండు అన్నట్టు. ఓకేనా. సో ఇఫ్ యూ సీ హియర్, సో ఇది 10th దాని సమ్ బేటా, x + 4x + 5x ఈజ్ ఈక్వల్స్ టు 180. ఎందుకంటే అవి 1:4:5 అనే రేషియోలో ఉంటాయి. దీని ప్లేస్లో x, దీని 4x, దీని 5xగా తీసుకోండి. ఓకే. సో నెక్స్ట్ 10x ఈజ్ ఈక్వల్స్ టు 180, x ఈజ్ ఈక్వల్స్ టు 180 డివైడెడ్ బై 10. x వాల్యూ ఇంత వచ్చింది. సో మీరు మల్టిప్లై చేస్తే ఫాలోయింగ్ వాల్యూస్ వస్తాయి. ఓకే. సో నెక్స్ట్ 11th క్వశ్చన్లో సమ్ ఆఫ్ అక్యూట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అని చెప్పకనే చెప్పిండు. సో 5x ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్, x వాల్యూ 18 వచ్చింది. సో 2x వాల్యూ 36, 3x వాల్యూ 54 అయింది. సో నెక్స్ట్ 12th వాల్యూ చూడండి, 12th క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. సో ఇట్లా మనకు ట్రయాంగిల్ ఇచ్చేసి ML అనేది RQకి ప్యారలల్ అని అన్నాడు. సో నెక్స్ట్ దాని నుంచి ఏ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అని అంటే, సో ఇఫ్ యూ సీ క్లియర్లీ యాంగిల్ P, యాంగిల్ M, ఇగో ఇవి యాంగిల్ LPM, యాంగిల్ PML, యాంగిల్ PRQని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనకు తెలిసిన థింగ్ ఏంటి అని అంటే యాంగిల్ P అంటే ఇది వచ్చే కన్నా ముందు మనకు ఇక్కడ వాల్యూస్ రావాలి. సో ఇక్కడ మనకు 130 మాత్రమే ఇచ్చిండు క్వశ్చన్లో. సో ఇవి రెండు కూడా లీనియర్ పేర్ అవుతాయి. లీనియర్ పేర్ అంటే వీటి సమ్ అనేటిది 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. దాని నుంచి మనకు యాంగిల్ M అనేటిది వచ్చేస్తుంది, అంటే PML అనేటిది వచ్చేస్తుంది, ఈ యాంగిల్ వచ్చేస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ అంటే 50 డిగ్రీస్ అయింది ఇక్కడ. సో నెక్స్ట్ ఇది 50 డిగ్రీస్ వచ్చింది, ఇది 90 డిగ్రీస్ తెలుసు. ఇప్పుడు మీరు P యాంగిల్ అంటే LPMని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే వాటి యొక్క సమ్ ఎంత నాన్న 180 డిగ్రీస్ అవుతుంది. అందులో యాంగిల్ P వాల్యూ అంటే ఇగో ఇది యాంగిల్ P వాల్యూ అంటే ఇగో ఇది. ఓకేనా. అది ఎంత అవుతుంది, 50 + 90 అంటే 140, 140 అటు పంపిస్తే -140. సో యాంగిల్ P వాల్యూ 40 అయింది స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇవి వచ్చేసిన తర్వాత PRQ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే PRQ అంటే ఇక్కడ మనకు 50 ఉంది కాబట్టి ఇది కూడా 50 అవుతుంది, ఎందుకంటే ఇవి రెండు కూడాను కరెస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. సో ఇది 50 అవుతుంది, ఇది కూడా 50 అవుతుంది. సో ఆ రకంగా మనము క్వశ్చన్లో ఇచ్చిన 3 యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేసేసాం. నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్ 13th క్వశ్చన్ మనకు ఒక ఫిగర్ ఇచ్చిండి. ఇట్లా ఈ ఫిగర్ ఇచ్చి
సో ఎన్ని సైడ్స్ ఇచ్చిండు, రైట్ 5 సైడ్స్ ఇచ్చిండు. సో ఇచ్చి వీటి యాంగిల్స్ యొక్క సమ్ ఎంత అని అన్నాడు. సో 1 2 3 4 5 ఇచ్చిండు. సో ఇక్కడ మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. ఏంటి అంటే, సో ఇప్పుడు ఎన్ అనేటిది నెంబర్ ఆఫ్ సైడ్స్ అన్నమాట. ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ -2 ఇంటూ 180 చేస్తే కనుక మనకు ఈ యాంగిల్స్ యొక్క సమ్ ఎంత అనేది తెలిసిపోతుంది. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. సో 5 సైడ్స్ ఆర్ దేర్. So 5 minus 2 means that is equals to 3, and 3 into 180 that is equals to 540. This is all about your third exercise, students.